ఒకసారి దేవుని స్తుతిద్దాం అందరం కూడా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోలేదయ్యా. సరిచేయుని మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ. మరొకసారి, త్రోవ తప్పిన వారిని సరిచేయుని మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగున. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుతాయి. నీ మాట జీవం, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. మరొకసారి, ఏది మర్చినా ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగు. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట. మరొకసారి, నీ మాట జీవం గలది. మాటలందరూ యేసు స్తోత్రం. ఈ మాట మర్చిపోలేదు, ఈ మాట మరుపులేదు. లేనిదయ్యా యేసయ్యా, ఈ మాట మర్చిపోనిదయ్యా. మరొకసారి, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును. రెండోసారి పాడదాం. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. మారది రోజు, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా,
దేవా మీకు స్తోత్రాలు. ఈ అంశ భాగాన్ని మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. దేవుని మందస్సాన్ని గురించి నేను ఇశ్రాయేలు ప్రజలు నా మందస్సం పరిశుద్ధమైన మందస్సముగా ఏ రకంగా వారు ప్రేమించారు, మేము కూడా మీరు మాకు ఇచ్చిన మందస్సాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన బలిపీఠం బట్టి మీకు వందనాలు. నీ మాట జీవము గలది, నీ మాట సత్యము గలది, నీ మాటలో మార్పు లేనిది నాయన. నువ్వు మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు నాయన మీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ కూడా, ఎంతమంది అయితే దేవుని బిడ్డలు నాయన ఈ సంఘంలో, బేతేల సంఘంలో సభ్యులుగా ఉన్న వారందరినీ కూడా మీరు దీవించండి. వారికున్న సమస్యలు మీరు తీర్చండి, వారికున్న కోరికలు మీరు తీర్చండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అన్నారు. నీ భారం యెహో మీద మోపమన్నారు. ఈరోజు మా పనుల భారం, మాకున్న సమస్తమైన ఉద్దేశంలన్నీ మీ మీద మోపుతూ ఉన్నాం. నీ మార్చలోనైనా సత్యం ఉన్నది నాయన. ఏది మారినా ఏది జరిగినా నీ మాట మారదన్నావు ప్రభా. ఈరోజు మీరు మాకు చేస్తున్న కార్యం